హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో, ఈ రోజు వీడియో అయితే 10థ్ బయాలజీని కంటిన్యూ చేస్తున్నాం కదా! సో, 10థ్ బయాలజీలో ఆహ్, 10థ్ బయాలజీలో ఆల్రెడీ ఫస్ట్ లెసన్ అయిపోయింది. సో, 10థ్ బయాలజీలో 9థ్ వరకు కంప్లీట్ అయిందా అని అడుగుతున్నారు. 9థ్ వరకు కంప్లీట్ అయిందండి. కాకపోతే మైండ్‌లో కొంచెం లేవన్నమాట. సో, మళ్ళీ రిపీట్ చేయాలి. సో, అంటే ఫస్ట్ చదవనివి చదివేస్తే ఆ తర్వాత మళ్ళీ రిపీట్ చేద్దాం అనేసి అందుకని 10థ్ స్టార్ట్ చేశానన్నమాట. సో, మనకి 10థ్‌లో ఫస్ట్ టాపిక్ పోషణ అయిపోయింది. శ్వాసక్రియ అయిపోయింది. ప్రసరణ కూడా కంప్లీట్ అయింది. సో, ఇప్పుడైతే ఇంకా ప్రత్యుత్పత్తి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో, విసర్జన, నియంత్రణ మళ్ళీ చదువుదాం అనేసి ఈరోజు ప్రత్యుత్పత్తి టాపిక్ స్టార్ట్ చేశాను. సో, ప్రత్యుత్పత్తిని చదువుతున్నాను అనమాట. సో, టైం అయితే 9:45 అట్లా అవుతుంది. సో, ఇప్పుడు స్టార్ట్ చేసి కంటిన్యూ చేయాలి. సో, ఆ టాపిక్ ఈ రోజు అయిపోవాలన్నమాట. సో, అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన క్లాస్ వినాలి ఆఫ్టర్‌నూన్ నుంచి. సో, ఆఫ్టర్‌నూన్ క్లాస్ వింటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ టాపిక్ అయిపోతే ఇంకా 1, 2, 3, 4, 5, 6 4 టాపిక్స్ అయిపోయినట్టు. ఇంకా 6 టాపిక్స్ ఉన్నాయి. సో, ప్రతి టాపిక్, ప్రతి లైన్ మనం చదవాల్సిందేమో. సో, అదనమాట. సో, ఇంకా టైం వేస్ట్ చేయకుండా సో, టాపిక్ అయితే ఫినిష్ చేస్తాను. మళ్ళీ మనం బ్రేక్ టైంలో మళ్ళీ మొక్కలవడాన్ని పునరుత్పత్తి ప్రక్రియగా పేర్కొనవచ్చా? అంటే ఇప్పుడు దానికి ఎలా అంటే ఇప్పుడు ఏ ముక్క కట్ అయినా ఇప్పుడు ఇది ఒక పార్ట్ ఉంది అనుకో, ఇది కట్ అయింది అనుకో, ఆ ముక్క నుంచి మళ్ళీ కొత్త జీవి అనేది వస్తుంది. ఈ ముక్క నుంచి మళ్ళీ కొత్త జీవి వస్తుంది. అంటే ఆ కట్ అయిన భాగం పెరగడం కాకుండా, అంటే ఇప్పుడు ముందు పార్ట్ వెనక పార్ట్ కట్ అయ్యి ఓన్లీ మధ్యలో భాగమే ఉంది అనుకో, మొత్తం మళ్ళీ కొత్త జీవిగా ఏర్పడుతుంది. ఏ పార్ట్ నుంచి అయినా కొత్త జీవి వస్తుంది. అదేలే, ఎన్ని ముక్కలు అయితే అన్ని కొత్త జీవులు వస్తాయి. దానికే కదా మనం ఇందాక చెప్పింది మొక్కలు అవ్వడం ద్వారా అది కట్ అయిన భాగం నుంచి అది పెరుగుతుంది. ఆ కట్ అయిన భాగం పెరుగుతుంది. ఏది అది మోల్డ్లు అది పెరుగుద్ది. ఇది కంప్లీట్ గా మొక్క నుంచి కొత్తదే వచ్చేస్తుంది. అది పునరుత్పత్తి, రీజనరేషన్. రెండు కొంచెం ఒకటేలాగా ఉంటాయి కానీ అది ఓకే. దీనికి ప్లనేరియా అంట. ఎగ్జాంపుల్ ప్లనేరియా. చూడు బొమ్మ కూడా ఇచ్చాడు చూడు. అదే ఇక్కడ కట్టింది కదా, దీని నుంచి మళ్ళీ కొత్తది వచ్చింది చూడు. మళ్ళీ ఆ చివరి భాగం నుంచి కూడా పై పాట అంతా పెరిగింది. అట్లా రీజనరేషన్ లో అయితే అంటే ప్రతి మొక్క నుంచి కూడా కొత్త జీవి వస్తుంది. కానీ ముక్కలగటంలో మాత్రం ఆ జీవి అనేది ఖండాల నుంచి పుట్టుకొస్తుంది. అది ముక్కలవుతూ కొత్తగా వస్తుంది. అది రెండిటికి తేడా. రెండు ఈక్వల్ గానే అనిపిస్తాయి. అదే నాకు రెండు ఒకటే కనిపించింది. రెండు ఈక్వల్ గానే ఉంటాయి. రీజనరేషన్ అంటే చెప్తా. రీజనరేషన్ లో అదే విభేదనం చెంది అనేక జీవులుగా తమ శరీర ఖండాల నుండి నూతన జీవినిచ్చే సామర్థ్యం కలిగి. ఇది కూడా సేమే, ఖండాల నుంచే అన్నాడు. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ముక్కలగడానికి ఎగ్జాంపుల్ స్పైరోగైరా ఇచ్చాడు. ఇక్కడ పార్థెనోజెనిసిస్ అది ఇచ్చాడు. ఇక్కడ కూడా ముక్కలగడానికి ఎగ్జాంపుల్ స్పైరోగైరా ఉంది. ఇది పునరుత్పత్తికి ప్లనేరియా. స్పైరోగైరా ఇది కరెక్టే. ముక్కలగడం ద్వారా అంటే ఇప్పుడు ఇది ఈ జీవి ఉంది చూడు, ఇప్పుడు ఇది ఉందా, దీని నుంచి శరీర ఖండాల నుంచి, అంటే కొన్ని జీవులు జనకజీవి శరీర ఖండాల నుంచి కూడా పెరగలవు. శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది. ఇటువంటి విధానం దీంట్లో కూడా అదే జరిగేది. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుంచి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యం కలదు. అది ఎలా అంటే ఏదైనా కారణం వల్ల జీవి తెగిపోవడం లేదా ముక్కలవ్వడం జరిగితే అదేంది ఆ జీవి ముక్కలయ్యి కొత్త జీవి ఏర్పడింది. ఇక్కడ ఏదైనా జరిగి ఆ జీవి ముక్కలైంది అనుకో, ఆ జీవి శరీరం నుంచి ఏదైనా భాగం ముక్కలైంది అనుకో, ఆ భాగం నుంచి కూడా కొత్త మొక్క వచ్చింది. కానీ కొత్త జీవి ఏర్పడింది. దేంట్లో పునరుత్పత్తి. ముక్కలవ్వడంలో ఏంది, అది ముక్కలు అవ్వడం ద్వారానే, ఇప్పుడు దాంట్లో నుంచి కొత్త జీవి రావాలంటే ముక్కలు అవ్వడం ద్వారానే కొత్త జీవి వస్తుంది. ఇప్పుడు వాంటెడ్లీ అవి ముక్కలయ్యి కొత్త జీవి వస్తుంది. ఇవి లైకెన్స్ గానీ ఇవన్నీ. ఈ పునరుత్పత్తిలో ఏంది అంటే ఇన్ కేస్ యాక్సిడెంటల్లీ దాని నుంచి ఏదైనా విడిపోయింది అనుకో, ఏదైనా భాగం విడిపోతే ఆ భాగం నుంచి కూడా కొత్తగా వస్తుంది. ఇది వాంటెడ్లీ జరుగుతుంది ముక్కలవ్వడంలో. ఆ ప్రాసెస్ లో జరుగుతాయి అవి లైకెన్స్, స్పైరోగైరాలు. ముక్కలవ్వడం అనే ప్రాసెస్ లోనే పునరుత్పత్తి జరుగుతాయి. అది పునరుత్పత్తికి ముక్కలవ్వడానికి. ఇవేంటంటే జీవి కోసం ముక్కలు అవుతాయి. ఇది సడన్ గా అయితే దాని నుంచి జీవి ఏర్పడే శక్తి దానికి ఉంటుంది. అవి ప్లనేరియాస్. ఇవి స్పైరోగైరాస్. నేను చూడు 7th లో కూడా ఇచ్చున్నాడు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ముక్కలు అవ్వడం ద్వారా రెండు జీవులు ఏర్పడినాయి. ఇప్పుడు ఇది ముక్కలు అవ్వడం ద్వారా మళ్ళీ రెండు కొత్తది, వాటి నుంచి మళ్ళీ ముక్కలు అవ్వడం ద్వారా ఇంకో కొత్తది అలా వస్తా ఉంటాయి. లోయర్ చదివి హయ్యర్ చదివితే ఈజీ. ఇప్పుడు దాంట్లో మనం ఇప్పుడు నేను అది చదివి దీనికి లోయర్కి వచ్చా కదా, 10th చదివి సేమ్ పాయింట్స్ అన్ని లోయర్ సెక్షన్ లో ఉన్నాయి. సిద్ధ బీజాశయాలు కానీ, సిద్ధ బీజాల పత్రాలు కానీ, ఈ ఫెర్న్ మొక్కలు కానీ
మొత్తం ఇదంతా ఏడుంది మొక్కలు అవడం కానీ ఈ ప్రాసెస్ అంతా కొరకి భవనం ఇదంతా. సో ఇది చదువుకుంటే అక్కడికి వెళ్తే మనకి టఫ్ అనిపించదు. అది ఆల్రెడీ అది చదివేస్తున్నాం కానీ మైండ్ లో లేదు. చాలా రోజులు చదివితే మైండ్ లో చదువుతా దానికి కానీ వెళ్తే అందుకే లోయర్ నుంచి హైయర్ కి టఫ్ లెవెల్ ఇంక్రీజ్ చేసేస్తారు. మనం ఏం చేసినాం ఇదంతా చదివినా కదా డైరెక్ట్ దానికి వెళ్తే టఫ్ గానే అనిపిస్తుంది మనకి. అది చదివేసిందే కాబట్టి చదివితే పెద్ద టైం కూడా ఏం పట్టదు. కాకపోతే దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్స్. మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. దేనికి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనేది మనకి పక్కా గుర్తుపెట్టుకోవాలి మనం వాటిని. దాంట్లో ఏమి ఇచ్చాడు, దీంట్లో ఏమి లోయర్ సెక్షన్ లో ఏమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దానికి దీనికి ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అవునమ్మా తల్లి. చూడు ఇక్కడ ముక్కలు అవ్వడానికి స్పైరోగైరా ఒక్కటే ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. అక్కడ మోల్డ్లు బద్దె పురుగులు దానికి కంపేర్ చేసుకుంటే బద్దె పురుగులు మోల్డ్లు స్పైరోగైరాస్ 4 ఇచ్చినాడు 10th లో. అందుకే నువ్వు లోయర్ సెక్షన్ నాకు వచ్చిన డౌట్లన్నీ నిన్ను అడుగుతుంటే నువ్వు క్లారిటీ ఇస్తుండు. ఇప్పుడు అదే కదా నువ్వు లోయర్ సెక్షన్ పట్టుకోను, నేను 10th పట్టుకోండి. నేను నిన్న చూసాలే కానీ దాన్ని. కానీ ఒక క్లాస్ విని పర్టికులర్ గా ఒకసారి టెక్స్ట్ బుక్ కానీ చదివితే క్లియర్ పక్కా క్లియర్ అయిపోద్ది క్లాస్ వింటే. మధ్యాహ్నం ఇస్తా అన్నాడు. మనం మధ్యాహ్నం ఇస్తా అన్నాడా? మధ్యాహ్నానికి అయిపోతే తింటా ఇందాం సెట్ అయిపోద్ది. అప్పుడు టైం కవర్ అయిపోద్ది. మధ్యాహ్నం వేరే సబ్జెక్ట్ పడితే అయిపోద్ది. ద్వారా జరిపే మొక్కలకు కొన్ని ఉదాహరణలు. కాండం ద్వారా అల్లం, పసుపు. అవి మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. స్టోలెన్లు, లసనాలు, కొమ్ములు. అవును. స్టోలెన్లు అంటే స్టోలెన్లకి దీంట్లో ఏదో ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చిన్నారు టెక్స్ట్ బుక్ లో అని చెప్పింది. స్టోలెన్లు వచ్చేసి మల్లె, స్ట్రాబెర్రీ. లసనాలు వచ్చి ఉల్లి. ఓకే. కొమ్ములు వచ్చి పసుపు, అల్లం. దుంపలు వచ్చేసి బంగాళదుంప. ఇవన్నీ కాండం ద్వారానే అంట. ఆకు ద్వారా వచ్చేసి ఏంది? ఆకు ద్వారా పత్రాలు, కనపాలు. కాండం ద్వారా చూడు మళ్ళీ 3 ఉన్నాయి. మనకి మామూలుగా దాంట్లో కాండం ద్వారా అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాడు. కానీ దీంట్లో స్టోలెన్లు, లసనాలు, కొమ్ములు, దుంపలు అంట. స్టోలెన్లు మల్లె, స్ట్రాబెర్రీ. లసనాలు ఉల్లి. దుంపలు వచ్చేసి పసుపు, అల్లం. దుంపలు వచ్చి బంగాళదుంప, కంద, చిలకడదుంప. చామదుంప రెండు అదే కదా. చామదుంప చిలకడదుంప మెయిన్ ఎగ్జాంపుల్స్. అది కాన్సెప్ట్ ఎవరికైనా ఉంటది అక్క, ఎగ్జాంపుల్స్ ఉండవు. దీనికి పెడతాం. అదే వేర్లు వచ్చి డాలియా, ముల్లంగి. డాలియా అనేది 7th క్లాస్ లో కూడా ఉంది. డాలియా అంటే అదేం చెట్టు? చిలకడదుంప, డాలియా ఇవి 2 వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి అని 7th లో ఉంది. వేర్ల ద్వారా డాలియా, ముల్లంగి, క్యారెట్ ఇచ్చారు. ముల్లంగి అంటే చిలకడదుంపే కదా. క్యారెట్ లో ఉంటది, వైట్ కలర్ లో. చిలకడదుంప అని అనరా దాన్ని? చిలకడదుంప వేరే. చిలకడదుంప చామగడ్డలాగా ఉంటుంది, అది గడ్డలాగా ఉంటది. క్లారిటీ ఇప్పుడు మరి అయితే ఎగ్జాంపుల్స్ లేడేది ఉంది. చిలకడదుంప వేరే. బంగాళదుంప, చిలకడదుంప అవంతా ఒక జాతికి చెందినవి కదా. చూద్దామా? చిలకడదుంప అంటే అక్కడ ముల్లంగి చిలకడదుంప అనుకుంటున్నా నేను. కాదని నేను అనుకుంటున్నా. ఇమేజ్ చూస్తా. ముల్లంగి క్యారెట్ లాగా, క్యారెట్ ఎర్రగా ఉంటది, ముల్లంగి తెల్లగా ఉంటది. అవి రెండే తేడా వాటికి. చిలకడదుంప, బంగాళదుంప ఇవన్నీ గడ్డలుగా ఉంటాయి. ఓకే. వాట్ అబౌట్ ముల్లంగి? ఓకే, ముల్లంగి వైట్ గా ఉంది. సో ఇక్కడ రెడ్ కూడా ఉంది. ముల్లంగి రెడ్ ఉండేది క్యారెట్. చూడు అది ముల్లంగి. రాడిషే కదా ముల్లంగి. అదో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చిలకడదుంప అండ్ రాడిష్? చిలకడదుంప అంటే గెన్స్గడ్డలు కదా. గెన్స్గడ్డలే ఈ ఫోటో చూసాక అదే అనిపించింది నాకు. అడుగుతాది వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాడిష్ అండ్ చిలకడదుంప? ఏంటి ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. ఇది A చిలకడదుంప is essentially a sweet potato while a radish is a completely different root vegetable. Okay, చిలకడదుంప అనేది దుంప, రాడిష్ అనేది వేరు. ఓకే, బంగాళదుంప, చిలకడదుంప ఇవంతా ఒక జాతికి చెందినవి. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, రాడిష్ ఇవి 3 వేర్ల నుంచి వచ్చేవి. చిలకడదుంప, బంగాళదుంప ఇవి దుంపలు. డిఫరెంట్. అల్లము, పసుపు అవన్నీ కొమ్ములు అంటే కాండాలు. ఓకే, అందుకే వెజిటబుల్స్ గురించి తెలిసి ఉండాలి.
అదనమాట మ్యాటర్. సో ఇక్కడ మరి చిలగడ దుంప డాలియా రెండు వేర్ల నుంచి వస్తాయి అని ఇచ్చున్నాడు. నువ్వు ఇప్పుడు ఇందాక దేనికి ఎగ్జాంపుల్ చెప్పిన డాలియా వేర్ల నుంచే, చిలకడ దుంప వచ్చేసి కాండం నుంచి, స్టోలెన్లు, లసనాలు, కొమ్ములు, దుంపలు కాండం నుంచా? కాండం మరి సెవెంత్ కాండం క్లాస్ ద్వారా టెక్స్ట్ జరిపే బుక్ లో వాటికి ఎగ్జాంపుల్ ఇచ్చున్నాడు ఇక్కడ. సెవెంత్ టెక్స్ట్ బుక్ లో చిలకడ దుంప డాలియా ఇవి రెండు వేర్ల ద్వారా కొన్ని డాలియా వేర్ల ద్వారానే, చిలకడ దుంప దుంపది దుంప అంటే ఇక్కడ కాండం, కానీ ఇచ్చాడు చూడు. కాండానికి ఎగ్జాంపుల్ ఇచ్చింది. తేడా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 5 లో కొన్ని మొక్కల వేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయి. సో అవి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చిలకడ దుంప డాలియా వీటికి ఉదాహరణలు అని ఇచ్చాడు. దాని కిందనే కాక్టస్ అనేది కాక్టస్ మొక్కల భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి కొత్త మొక్కలుగా వస్తాయి అని ఇచ్చున్నాడు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఏంటి, వేర్ల నుంచి ఉత్పత్తి అయ్యే మొక్కలు డాలియా చిలకడ దుంప అని 7th క్లాస్ దాంట్లో ఇచ్చున్నాడు. అప్పుడు మనకు ఆప్షన్ ఏది ఉంటే అది పెట్టడమే. కానీ మనం హైయర్ సెక్షన్ నే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటా. లోయర్ కంటే హైయర్ సెక్షన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ అది ఓల్డ్ టెక్స్ట్ బుక్, ఇది న్యూ ప్రింట్ ఇది. సో అప్పుడు మనం దేన్ని చూసుకోవాలి, న్యూ ప్రింట్స్ ఏంటి, పాత దాంట్లో ఉన్న మిస్టేక్స్ ని రెక్టిఫై చేస్తే కొత్తగా ఇస్తాడు. 7th టెక్స్ట్ బుక్ అనేది కొత్త టెక్స్ట్ బుక్ కాబట్టి సర్లే చూద్దాంలే, దాని గురించి అంత డిస్కషన్ అవసరం అంటారా. సిద్ధ బీజాల ద్వారా మొక్కలు ప్రత్యుత్పత్తి జరుపుకునేవి ఏంటి అంటే నాచు, ఫెర్న్. అక్కడ ఓన్లీ ఫెర్న్ ఒకటే ఇచ్చాడు 10th దాంట్లో. సిద్ధ బీజాల ఉత్పత్తి అని ఉండి చూడు, సిద్ధ బీజాశయ అది సిద్ధ బీజాశయ పత్రాలు, సిద్ధ బీజాలు ఫెర్న్ ఇచ్చాడు ఇక్కడ. ఫెర్న్ ఒక్కటే ఇచ్చాడు. చూసారు కదా ఇవాళ వీడియోలో, అంటే మేము క్లాస్ వింటూ చదువుతున్నామని చెప్పాను కదా. సో 10th బయాలజీకి సంబంధించి మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి దానికి సంబంధించి మాకు వచ్చిన డౌట్స్ ని, అంటే మేమిద్దరం డిస్కషన్ చేస్తూ చదివామన్నమాట. సో ఆ డిస్కషన్ వీడియోని మీతో షేర్ చేయడం అయితే జరిగింది. సో వీడియో పూర్తిగా చూసారు కదా. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి వీడియోలో లైంగిక ప్రత్యుత్పత్తి పురుషుల్లో స్త్రీలలో ఎలా ఉంటుంది అనే దాని మీద రేపు డిస్కస్ చేసుకుందాం. సో అదండి, మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. బై బై.